కార్తీక మాసంలో 23వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. కార్తీక కృష్ణపక్ష అష్టమి తిథి. ఈరోజు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. అందువల్ల లేచి లేవగానే హరహర శివశివ అనుకుంటూ లేచి పవిత్ర స్నానాన్ని ఆచరించండి. నదీ స్నానము లేక సముద్ర స్నానం కానీ, కాలువలో స్నానం కానీ, నూతి దగ్గర స్నానం కానీ, ఏమీ లేకపోతే గృహంలో కానీ స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేసేటప్పుడు పంచగవ్యం కలుపుకున్న నీళ్లలో స్నానం చేయమని శాస్త్రం. పంచగవ్యం అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ, ఈ 5ంటిని కలిపి పంచగవ్యం అంటారు. గవ్యము అంటే ఆవు నుండి వచ్చినది, గో సంబంధమైనది. అందులో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇళ్లల్లో స్నానం చేసేవాళ్ళు మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, పేడ, ఈ 5 వేసి అప్పుడు ఆ నీళ్లతో స్నానం చేయండి. అసలు పూర్వకాలంలో దీనికి ప్రత్యేకత ఉన్నది. ఈ అష్టమి తిథి నాడు ఒకానొకప్పుడు మురకండుని కొడుకు మార్కండేయునికి పంచగవ్యంతో అష్టమి నాడు అభిషేకం చేశారట. అందువల్లే అతడు అంత గొప్ప ఆయువు పొందగలిగాడు, శివభక్తి ఏర్పడింది. అందువల్ల మార్కండేయుడికి మళ్ళీ చిరంజీవిత్వం పొందాలనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు పంచగవ్యంతో స్నానం చేసేవారు. మీరు కూడా ఇళ్లలో అలా స్నానం చేయండి. నదుల్లో స్నానం చేసేటప్పుడు ఈ పంచగవ్యం నెత్తి మీద కొంచెం పోసుకొని అప్పుడు నదుల్లోనో సముద్రంలోనో బుడుంగును ములిగి స్నానం చేయండి. ఎప్పుడూ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఆచమనము సంకల్పము చెప్పుకొని తీరాలి. సంకల్పరహితమైనటువంటి స్నానం వ్యర్థమవుతుంది. మంత్రశాస్త్రంలో చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు అన్నారు. మనస్సు నిలకడ లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా అటువంటి వారి జపము స్నానం ఇవి వ్యర్థమవుతాయి కనుక సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. తదనంతరం విభూతి కానీ, ఊర్ధ్వపుండ్రం కానీ, కుంకుమ కానీ వారి వారి సంప్రదాయాలను బట్టి ధరించాలి. ఇష్టదేవతా పూజ చేయాలి. ఈరోజు శివుణ్ణి భక్తితో తుమ్మి పూలతో అర్చన చేయండి. అష్టమి నాడు తుమ్మి పూలు అంటే ఇంత చిన్న చిన్న పువ్వులు అన్నమాట. ఈ పువ్వులు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. తుమ్మి పూలు, తుమ్మి అని ఒత్తుతాం కానీ దానికి తుమి అనాలి. తకారుకారములతో మకారికారములమి. ఈ తుమ్మి పూలతోటి ఈశ్వరుడిని పూజిస్తే అద్భుతమైన ఆరోగ్యము, ఆనందము, ఆయువు కలుగుతాయి. ఇక శ్రీహరిని పూజించవలసిన విధానం తెలుసుకుందాం. ఈరోజు తులసీ దళాలతో శ్రీహరిని పూజించాలి. అష్టమ్యాంచ సమభ్యర్చ్య. అష్టమి నాడు సమభ్యర్చ్య అన్నాడు అంటే భక్తితో పూజించు. కేవలం అర్చ్యాన్లా, అభ్యర్చ్య, సమభ్యర్చ్య. తద్వారా పూజ ఎంత శ్రద్ధగా చేయాలో తెలుస్తోంది. ఈరోజు లక్ష్మీనారాయణుల్ని భక్తితో పూజించి ఆయనకి చక్కెర పొంగలి నివేదన చెయ్యి. చక్కెర పొంగలి లేక గుడాన్నం. నిజానికి చక్కెర పొంగలి అంటాం కానీ చక్కెర కాకుండా బెల్లమే వేయాలట. చక్కెర పొంగలిలో చక్కెరకి బదులుగా బెల్లం వేస్తే దానికి గుడాన్నం అని పేరు. ఆవు నేతితో మంచి జీడిపప్పులు మొదలైనవి వేసి బెల్లం వేసి తయారు చేసినటువంటి అన్నం గుడాన్నం. ఈరోజు అది నివేదన చెయ్యాలి. ఇంకా అర్చన చేసే విధానం ఎలాగా? లక్ష్మీనారాయణుల విగ్రహములను పూజామందిరంలో పెట్టుకోండి. షోడశోపచారాలు చెయ్యండి. తదనంతరం తులసీ దళాలు తీసుకురండి. ఒక్కొక్క తులసీ దళము నారాయణాయ నమః, ఓం కేశవాయ నమః అంటూ మంత్రోచ్చారణ చేస్తూ దళాలు పెట్టండి. 108 నామములతో, శ్రీ విష్ణువష్టోత్తర శతనామములతో, తులసీ దళములతో హరిని పూజించండి. తదనంతరం మళ్ళీ 108 బిల్వపత్రాలతోటి అంటే మారేడాకులతో లక్ష్మిని పూజించండి. ఇటు లక్ష్మీదేవిని అటు నారాయణుణ్ణి ఇద్దరినీ కూడా అష్టోత్తర శతనామములతో 23వ రోజు అర్చన చెయ్యాలి. పూజానంతరం భక్తితో తులసీదళమేమో నమిలి ప్రసాదంగా స్వీకరించాలి. బిల్వపత్రం కళ్ళకద్దుకుని శిరస్సును ధరించాలి. ఈరోజు కూడా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండండి. నేను ముందే చెప్పానుగా, కార్తీక మాసం అంతా నక్తవ్రతాచరణము చేసేవారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి. నక్షత్ర దర్శనానంతరం రాత్రిపూట భోజనం చేసే విధానమునకు నక్తం అని పేరు. ఇది చెయ్యాలి.
రాత్రికి ఎలాగో ఆలయానికి వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. విష్ణు ఆలయంలో వెళ్ళేటప్పుడు తులసి మాల ఒకటి పట్టుకెళ్ళి హరికి సమర్పించండి. ఒకవేళ లోపల సమర్పణ చేసే అవకాశం లేకపోతే దీనిని ధ్వజస్తంభం దగ్గర పెట్టండి, విశ్వక్సేనుడికి సమర్పించండి. మొత్తం మీద హరి ఆలయంలోకి ఈరోజు తులసి మాల లేకుండా వెళ్ళకూడదని నియమం. శివాలయంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు తుమ్మి పువ్వులు పట్టుకెళ్ళండి, లేదా కలుగు పువ్వులు, తామర పువ్వులు పట్టుకెళ్ళండి. అమ్మవారి ఆలయానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎర్రని పూలమాల అమ్మకి సమర్పించండి. ఈరోజు రాత్రికి భోజనంలో ఈరోజు గుడాన్నం తప్పనిసరిగా ఉండేలా చూడండి. అంటే చక్కెర పొంగల్లో చక్కెర బదులుగా బెల్లం వేస్తే ఉండే అన్నం అని చెప్పానుగా, దానిని ఇవాళ మనం తినాలట. భోజనం రాత్రికి నక్తానంతరం తినేటటువంటి వాళ్ళు గుడాన్నం తప్పక తినాలి, ఇతరులకు కూడా ప్రసాదంగా పెట్టాలి. ఇక ఈరోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఈ 3 వేళల్లో ఏదో ఒక సమయంలో తులసీ దళము స్వయం పాకములో వేసి దానం చేయాలి. కార్తీక మాసం అంతా స్వయం పాకం దానం చేయటం మంచిది. అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు చేసేవాళ్ళు ఈరోజు ఒకవేళ మీరు స్వయం పాకం దానం చేయాలనుకుంటే స్వయం పాకంలో అంటే విస్తరాకుల్లో ఓ తులసీ దళం యథాశక్తిగా తమలపాకులు, దక్షిణ, వక్క పెట్టండి. ఈరోజు దానం చేయవలసినటువంటి ప్రత్యేకమైన కూరలు బూడిద గుమ్మడికాయ, కంద, ఏవైనా ఇంక వేరే దుంపలు మీకు తోచినవి పెట్టండి. ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడండి. బూడిద గుమ్మడికాయ పెట్టండి, మామూలు గుమ్మడికాయ కాకుండా బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెడతామే, ఆ గుమ్మడికాయని అష్టమి నాడు దానం చేస్తే అష్ట కష్టాలు తొలగుతాయి, గృహ సంబంధమైన చింతలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు మరొక ప్రత్యేకత ఉన్నది, అదే శ్వశుర పూజ. అంటే అత్తవారిని పూజించడం, అత్తమామలకి నమస్కారం చేయాలట అష్టమి నాడు. కార్తీక మాసంలో తల్లిదండ్రుల్ని పూజించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోమని చెప్పాం ఎలాగో ఇదివరకు. ఈ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి అంటే 23వ రోజు అమ్మాయి అయితే భర్త తల్లిదండ్రులు అత్తమామలు అవుతారు, అబ్బాయికి అయితే పిల్లనిచ్చినటువంటి అత్తమామలు, వీళ్ళకి అర్చన చేయాలట. తనకి స్వయముగా కన్యాదానం చేసినటువంటి అత్తామామలు లక్ష్మీనారాయణుల కింద భావించి, లక్ష్మీనారాయణ స్వరూపులారా, అత్తమామలారా, మా వంశాభివృద్ధి కోసం మీ అమ్మాయిని నాకు దానం చేశారు, ఆ పుణ్యానికి మీరు చేసినటువంటి మహోపకారానికి ప్రతిగా ఈ కార్తీక మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు 23వ రోజున నేను మిమ్మల్ని పూజిస్తున్నానని మనసులో చెప్పుకొని వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వీలుంటే కట్టుకునే బట్టలు ఇచ్చి, లేదా కనీసం వాళ్ళకి ఆ పూట భోజనమైనా పెడితే మహాపుణ్యమట. వంశాన్ని నిలబెట్టినటువంటి అత్తమామలకి చేసిన పూజ ఆ వంశం అంతా నిలబెడుతుందని, కొన్ని వందల తరాల పాటు ఆ వంశంలో వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రం. అందుకే పూర్వకాలంలో అత్తమామలకి ప్రదక్షిణ చేసి పూజ చేసేవారు. కనీసం ఈ ఒక్కరోజైనా పూజ చేయాలట, మిగతా రోజులు ఎలా ఉన్నా. ఇక ఈరోజు వినవలసిన పురాణగాథ ఒకటి ఉన్నది. పురాణగాథ వినే ముందు పుష్పాక్షతలు చేత్తో పట్టుకోండి. కథ అయ్యాక ఈ పుష్పము, అక్షతలు మీ ఇష్టదేవత సన్నిధానంలో ఉంచండి. దేవుడి దగ్గర ఉంచిన అక్షతలు కథ అయిపోయాక, శ్రవణం అయిపోయాక శిరస్సును చల్లుకోండి. ఈరోజు వినవలసిన గాథ వృత్రాసుర వధ. తప్పక ఈరోజు వినాలి. అసలు భాగవతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో భాగవత ప్రారంభంలో చెప్పారు. మత్స్యగాయత్రిని అధికరించి వృత్రాసుర వధనం వెందు వర్ణింపబడు అదే భాగవతంబు అంటాడు పోతన గారు అనువాదం చేస్తూ. మత్స్యగాయత్రి మంత్రం ఉండాలి, వృత్రాసురుడి చరిత్ర ఉండి తీరాలి. వృత్రుడి చరిత్ర లేకపోతే అది భాగవతమే కాదు. ఈ వృత్రాసుర వధ అష్టమి నాడు వింటే మనకి శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథ వినాలి. కథాక్షతలు చేత్తో పట్టుకోండి. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు గురువు గారిని అవమానించాడు. మహాపాపాల్లో కల్లా మహాపాపం గురు ధిక్కారం, గురు దూషణ. ఇంద్రుడు సభలో కూర్చునుండగా గురువుగారు వస్తే గురువుగారికి లేచి నిలబడి నమస్కరించక ఏడిపించాడు, బాధ పెట్టాడు. దాంతో గురువుగారు ఆగ్రహించారు, సభలోంచి వెళ్ళిపోయి ఇంద్రుడికి కనబడకుండా అదృశ్యంగా దాక్కున్నాడు. దాంతో ఇంద్రుడికి భయం కలిగింది. ఈలోపు గురువు కటాక్షం లేదు గనుక రాక్షసులు ఈ ఇంద్రుణ్ణి జయించడం ఇప్పుడు తేలిక అని తమ సైన్యంతో స్వర్గం మీదకి దండయాత్రకి సన్నాహాలు చేసుకున్నారు. ఇది కూడా ఇంద్రుడికి తెలిసింది. ఇంతకాలం గురువుగారి మంత్రబలం వల్ల రాక్షసులతో యుద్ధం చేసి నేను విజయం పొందాను. ఇప్పుడు గురువును అవమానించాను, ఆయన అదృశ్యమై నాకు కనపడకుండా పోయాడు. ఈ సమయంలో నన్ను రాక్షసుల నుంచి మంత్రబలంతో రక్షించేవారెవరు అని అతడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.
అప్పుడు బ్రహ్మ మందలించి, నీకు బుద్ధి ఉందా? గురువుని ఎవరైనా అవమానిస్తారా? ఆ పాపమే నీకు శాపం అయ్యింది. అయ్యిందేదో అయ్యింది. ప్రస్తుతం నీకు ఒక గురువు యొక్క అనుగ్రహం కావాలి, లేకపోతే రాక్షసులు నిన్ను ఓడిస్తారు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన కొడుకు విశ్వరూపుడు, చాలా గొప్పవాడు, మంత్రవేత్త. ఆ త్వష్టృ ప్రజాపతి కుమారుణ్ణి విశ్వరూపుణ్ణి నువ్వు గురువుగా చేసుకో, ఆయన్ని భక్తితో పూజించు, నీకు రాక్షస విజయం లభిస్తుంది అన్నాడు. దాంతో ఇంద్రుడు ఏం చేశాడు? త్వష్ట ప్రజాపతి దగ్గరకు వచ్చి, మీ కొడుకు విశ్వరూపుణ్ణి గురువుగా ఇయ్యి అనగా ఆయన ఊ అన్నాడు. విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి. ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతో సోమపానం చేసేవాడు, ఇంకో తలతో లౌకిక విషయాలు చర్చించేవాడు. ఆయన మహామంత్రవేత్త. ఇంద్రుడు ఆయన కాళ్ళ మీద పడి, మా గురువుగారు ఏమైపోయాడో కనపడలేదండి, మీరే గురువు పదవి చేపట్టి, ఆస్థాన విద్వాంసుడి పదవి చేపట్టి రక్షించండి అనగా ఆయన అంగీకరించాడు. విశ్వరూపుడి దయ వల్ల ఇంద్రుడికి రాక్షస భయం తొలగిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు విశ్వరూపుడిని పూజించి, నీ దయ వల్ల మాకు స్వర్గం దక్కిందండి, రాక్షస భయం తొలగిందండి, మీరే మా గురువు అండి అన్నట్ట. ఈ విశ్వరూపుడి తల్లి రాక్షస స్త్రీ. అందుకని నేనేం చేసేవట్ట, గురువుగా ఒక పక్కన ఇంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తూనే మధ్య మధ్యలో రాక్షసులకు ఉపకారానికి వాళ్ళకి యజ్ఞం చేసి పెట్టేవాడు. అంటే ఇటు దేవతలకి ఉపకారం చేసేవాడు, రాక్షసులకి ఉపకారం చేసేవాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. మా గురువుగా మా దగ్గర ఉద్యోగం చేస్తూ రాక్షసులకి సాయం చేస్తావా అని అమాంతంగా వజ్రాయుధంతో పటక్కలు కొట్టేశాడు. విశ్వరూపుడు ఆ దెబ్బకి చచ్చిపోయాడు. ఇష్టం లేకపోతే ఉద్యోగం తీసేయాలి కానీ చంపడం ఏమిటి మరి? అందులో గురువుని, గురు పదవిలో ఉన్నవాడు పట్టుకుని కొట్టి చంపేయడంతో ప్రపంచమంతా ఆక్రోశించిందట. ఇదివరకు ఒక గురుద్రోహం చేసావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో గురువుని చంపామందిట. అక్కడితో ఆగలేదు. చచ్చిపోయి కూడా వీడు బతికినట్టు కనపడుతున్నాడు, ఎందుకైనా మంచిది వీడు బతికొస్తే ప్రమాదం అనుకుని పక్కనన్న ఒక వడ్రంగిని పిలిచి వీడు తలకాయలు నరికే అన్నట్ట. తలకాయలు కూడా నరికేయించేశాడు. దాంతో ఇంద్రుడిని బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్యా పాపం చుట్టుకున్న ఆ సమయంలోనే కష్టాల మీద కష్టాలు వస్తాయి కదా. ఇంతలో ఏం జరిగింది? త్వష్ట ప్రజాపతికి ఆగ్రహం కలిగింది. దుర్మార్గుడా, నా కుమారుణ్ణి ఇంట్లో కూర్చున్నవాడిని గురువుగా రమ్మని బతిమాలి తీసుకెళ్ళి ఉద్యోగం ఇచ్చి తర్వాత వాడిని చంపుతావా? నీ అంతం చూస్తాను అంటూ ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞగుండంలో నుంచి ఇంద్రుణ్ణి చంపే ఒక రాక్షసుని సృష్టించాడు. కోపంతో యజ్ఞాలు చేయకూడదని శాస్త్రం. కోపంతో యజ్ఞం చేస్తే ఏమవుతుందన్నమాట? ఆయాసం వస్తుంది, దాంతో ఉచ్చారణలో దోషాలు వస్తాయి. యజ్ఞాలు చేసేటప్పుడు దోషాలు వస్తే పుట్టేవాళ్ళు లోక కంటకులు అవుతారు, లేదా వాళ్ళే నాశనం అయిపోతారు. అందుకే మంత్రోచ్చారణ జాగ్రత్తగా చేయాలండోయ్. ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదివాడు. ఇంద్రశత్రో అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టే ఓ రాక్షసుడా, వివర్ధస్వ అభివృద్ధి పొందు అని ఆ శ్లోకానికి అర్థం. కానీ ఈయన ఆయాసంతో కంగారులో ఏం చేశాడనమాట, కోపంతో యజ్ఞం చేయడం వల్ల ఆయాసం వచ్చిందిగా, ఆయాసంలో ఇంద్ర శత్రో వివర్ధస్వ అన్నాడు. అప్పుడు ఏమైంది ఆ మంత్రానికి అర్థం? శత్రువైన ఓ ఇంద్ర నువ్వే అభివృద్ధి చెందన్నాడు. అంటే ఇంద్రుడు అభివృద్ధి చెందేలాగా మంత్రం చదివాడు. మంత్రమే కనుక ఆ మంత్రం చదివి యజ్ఞంలో నెయ్యగానే భయంకరాకారుడు తాడి చెట్ల కొలది ప్రమాణం, అంటే దాదాపు 10,000 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాట. ఆ భయంకర రాక్షసుడు నల్లని రూపంతో చేతిలో శూలంతో పుట్టుకొచ్చి, తండ్రి నన్నెందుకు సృష్టించావు, నాకు అర్థమేమేమిటన్నాడు. మీ అన్నయ్యని, నా పుత్రుణ్ణి విశ్వరూపుణ్ణి ఇంద్రుడు చంపాడు కనుక ఇంద్రుడిని చంపేయి అన్నాడు ఈయన. వెంటనే వృత్రాసురుడు దేవలోకం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఘోర యుద్ధం జరిగింది దేవదానవులకి. ఆ యుద్ధంలో ఇంద్రుడిని చితక్కొట్టి ఎడంచెత్తు ఇంద్రుడిని పుచ్చుకుని వృత్రాసురుడు గుట్టుక్కుని మింగేశాడు. దాంతో దేవతలు కంగారు పడి ఇంద్రుడు చచ్చిపోతాడేమో అని అనుకుంటూ ఉండగా ఇంద్రుడు ఏం చేశాట, ఈ రాక్షసుడి కడుపులోకి వెళ్ళి నారాయణ కవచం చదివాడు. అందుకే ఈ అష్టమి నాడు నారాయణ కవచం కూడా చదివితే అకాల మరణం రాదట. నారాయణ కవచ ప్రభావంతో కడుపులో ఉండి కూడా బతికాడు. ఇంతలో దేవతలు ఏం చేశారు, ఇంద్రుడిని రక్షించుకోవడానికి జృంభణము అనే ఒక శక్తిని సృష్టించి ఆ శక్తిని వృత్రాసురుల్లో ప్రవేశపెట్టారు. జృంభణము అనే సంస్కృత శబ్దం మనకు తెలుగులో ఆవులింత అని పేరు. అంతపూర్వం ఆవులింతలు లేవు, ఇంద్రుడి ధర్మం అనేది ఇది పుట్టిందనమాట. ఈ ఆవులింతని వృత్రాసురుడి మీద ప్రయోగించగానే వాడు అని వాళ్ళంతా పెద్ద నోరు తెరిచి ఆవులించాడు. వెంటనే కడుపులోంచి మళ్ళీ బయటకు వచ్చి కిందకు దూకేశాడు. నోట్లోంచి ఇంద్రుడు బయటకు వచ్చాడు. తదనంతరం ఇంద్రుడు బయటికి రాగానే బ్రహ్మదేవుడు వచ్చి, వృత్రాసుర, ఇంద్రుడిని నా మాట మీద గౌరవంతో చంపకు, మీ ఇద్దరు స్నేహంగా ఉండండి అన్నాడు.
వీడితో స్నేహం ఎలా చేస్తామండి, గురువునే చంపాడు, రేపు పొద్దున్న నాతో స్నేహం నటించి నన్ను కూడా చంపేస్తాను అన్నాడు వృత్రాసురుడు. అది నిజమే. కాబట్టి ఇంద్రుడు నిన్ను చంపకుండా శపథం చేస్తే అప్పుడు నువ్వు అతనితో స్నేహం చేస్తావా అనగా, అయితే నేను చెప్పిన ఒట్లు వేయమనండి అన్నాడు వృత్రాసురుడు. మునులు, బ్రహ్మ అందరూ వింటూ ఉండగా సాక్షులుగా ఇంద్రుడు అతని చేతులు చెయ్యేసి, నువ్వు ఏ ఒట్టు పెట్టమంటే ఆ ఒట్టు పెడతాను, నువ్వు చెప్పినట్టే నీతో స్నేహం చేస్తాను అన్నట్టు. అతను గడగడ వణిగిపోతున్నాడు, ఈ వృత్రాసురుడు అంటే వళ్ళి మింగేస్తాడేమోనని. అప్పుడు వృత్రాసురుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చంపకూడదు, వెనక నుంచి చంపకూడదు, ముందు నుంచి చంపకూడదు, పక్కల నుంచి చంపకూడదు, రాత్రి నిద్రపోతున్నప్పుడు చంపకూడదు, నేను ఏదైనా సురాపానం చేసినప్పుడు చంపకూడదు, ఇలా చేస్తే నీకు మహాపాపాలు వస్తాయి, ఇలా ఒట్టు పెట్టుకుంటే ఈ ఒట్లన్నీ పెట్టుకున్నాడు ఇంద్రుడు. ఆ తర్వాత వృత్రాసురుడు రాజయ్యాడు దేవలోకానికి. ఇంద్రుడు మిత్రుడిగా ఉన్న లోపల ఉడికిపోయేవాట. ఈ దుర్మార్గుడు తెస్తే కానీ నా స్వర్గం నాకు పూర్తిగా దక్కదు, కానీ వీడి చేతిలో చెయ్యేసి ఒట్టేసి వీడిని ఎలా చంపాలి అనుకున్నట్ట. ఇలా ఉండగా ఒక సుముహూర్తకాలం వచ్చింది. ఒక రోజున వృత్రాసురుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని సముద్ర తీరంలో వాహ్యాళికి వెళ్ళాడు, షికారికి వెళ్ళాడు. వృత్రాసురుడు ఇలా చేతులు కట్టుకుని ముందు ఎడుతుంటే వెనక ఇంద్రుడు వెళ్ళాట. పగలు చంపను, రాత్రి చంపను అని ఒట్టెట్టుకున్నాడుగా ఇంద్రుడు. ఇది సంధ్యా సమయం, అమ్మాయ పగలు రాత్రి కాదు, ఇప్పుడు వీడిని చంపచ్చు అనుకున్నట్ట. పైగా బ్రహ్మవాడికి వరం ఇచ్చాడు, ఏమని, నువ్వు తడి పొడి వల్ల చావవు అని. తడి పొడి కాని వస్తువు ఏమిటి, సముద్రంలోంచి నొర కొట్టుకొస్తోంది. సముద్రపు నురుగా తడి అంటే తడి కాదు, పొడి అంటే పొడి కాదు. అందుకే తడి పొడి కాని వస్తువు సముద్రపు నొరగ. వజ్రాయుధాన్ని ఆ నొరగలో ఉంచి విష్ణువుని తలుచుకుని అమ్మవారిని తలుచుకుని వెనక నుంచి మెడ మీద దెబ్బ కొట్టాడు. దెబ్బకి వృత్రాసురుడు కుప్పకూలి చచ్చిపోయాడు. వృత్రాసురుడిని చంపిన పాపం, అంతఃపూర్వం గురువుని చంపిన పాపం, అంతఃపూర్వం గురువుని ధిక్కరించిన పాపం, ఈ పాపాలన్నీ ఇంద్రుడిని పట్టుకున్నాయి. అప్పుడు ఇంద్రుడు ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం అనేక వ్రతాలు ఉపవాసాలు చేశాడు. పాప ప్రాయశ్చిత్తం అయ్యింది కానీ, పదవి వచ్చింది కానీ వాడి శరీరం మాత్రం నల్లగానే ఉండిపోయిందిట. అప్పుడు ఇంద్రుడు, పాపమానికి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ నా రాజ్యాన్ని పొందినా నా శరీరానికి ఉన్న నలుపు విరగడం లేదు, ఈ నలుపు ఎలా పోతుంది అని బ్రహ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, కార్తీక మాసం చాలా గొప్ప మాసం, నా కార్తీక సమో మాస అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల నువ్వు కార్తీక వ్రతాన్ని ఆచరించు. నువ్వు చేసిన పాపాలు సామాన్యమైనవా? బృహస్పతిని అవమానించావు, విశ్వరూపుడనే గురువుని చంపావు, ఒట్లు పెట్టి శపథాలు చేసి మా అందరి దగ్గర మాట ఇచ్చి వెనక నుంచి కొట్టి వృత్రాసురుడిని చంపావు. అందుకే ఈ పాపములు యజ్ఞములు చేసినా నీకు పూర్తిగా పోవడం లేదు. నువ్వు తిరిగి నీ పదవినైతే పొందావు కానీ నీ శరీరంలో ఉన్న నలుపు విరగపోవడానికి నువ్వు చేసిన పాపమే మూలం. కాబట్టి నువ్వు కార్తీక మాసం అనే పేరుతో వచ్చేటటువంటి మాసంలో ఉపవాస వ్రతాలతో ఉండి శ్రీహరిని ఆరాధించు. ఆ ఉపవాస విధానం, శ్రీహరి ఆరాధనా విధానం మీ గురువుగారు బృహస్పతి చెబుతాడు అనగానే ఆయన సంతోషంతో అంగీకరించాడు. కార్తీక మాసం వచ్చింది, వెంటనే భూలోకానికి తీసుకొచ్చాడు బృహస్పతి. ఎప్పుడు కార్తీక మాస వ్రతం భూలోకంలో చేస్తే ఎక్కువ ఫలితమట. స్వర్గాది లోకాల కంటే భూలోకంలోనే ఈ మాసాలలో ఉపవాసాలు ఉండడం వల్ల, శ్రీహరిని పూజించడం వల్ల శక్తులు లభిస్తాయి. అందుకే బృహస్పతి భూలోకానికి తీసుకొచ్చి ఇంద్రుణ్ణి గంగా నదీ తీరంలో, ఇవాళ మనం హరిద్వార్ అని పిలుస్తున్న దాన్ని పూర్వం మాయాపురం అని కూడా పిలిచేవారు, అక్కడికి తీసుకొచ్చి రోజు సంకల్పపూర్వకంగా ఇంద్రుడి చేత స్నానం చేయించాడు. అక్కడ మానసాదేవి అనే పేరుతో అమ్మవారు ఉన్నది, ఒకవైపు చాముండాదేవి అనే పేరుతో ఉంటుంది. ఈ చండికని మానసని పూజించాడు. అక్కడ శ్రీహరి యొక్క లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాన్ని ఒకటి నదీ తీరంలో ప్రతిష్ఠ చేయించి ఇంద్రుడి చేత ఈ లక్ష్మీనారాయణుల్ని అనుదినము అర్చన చేయించేవాడు ఇంద్రుడి చేత. ఒక మాసం కాలం పాటు రోజు ఇంద్రుడు పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళతరంగ గంగలో స్నానం చేశాడు. ఈ మాసమంతా ఉపవాసం ఉన్నాడు. ఇంద్రుడు కూడా ఉపవాసం ఎలా ఉండగలుగుతాడు అంటే, భూలోకానికి వచ్చి మానవుడి రూపం ధరిస్తే ఇంద్రుడికి కూడా ఆకలిస్తుంది. ఆకలిని అదుపులో పెట్టుకుని మానవుడు ఎలా చేస్తాడో అలాగే అర్చన చేశాడు. సరిగ్గా కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి వచ్చింది. ఈ 23వ రోజున ప్రొద్దుటే లేచాడు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల్ని శ్రీ సూక్తంతో పురుష సూక్తంతో అభిషేకం చేశాడు. తదనంతరం బిల్వపత్రాలు తీసుకున్నాడు. మారేడాకులతో
లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామంతో పూజించాడు. తులసీ దళాలతో శ్రీమన్నారాయణుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాడు. ఈరోజు బూడిద గుమ్మిడికాయ తాను దానం చేశాడు. గుడాన్నం స్వయంగా వండేట. మహానుభావులు కదా దేవతలు, వాళ్ళు తలుచుకుంటే ఆహారం వండలేకపోవడం ఏంటి? వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కావలసిన అన్నం ఇస్తారు. అందులో ఇంద్రుడు పొరపాటున ఒక దోషం చేసినా శక్తివంతుడు కాబట్టి ఆయనకి దోషం ఉండదు. అందుకే ఆయన స్వయంగా గుడాన్నం వండాడు, వండి నైవేద్యం పెట్టాడు. తదనంతరం తాను రాత్రి నక్తం అనే పేరుతో తిన్నాడు, ఇతరులకు పెట్టాడు. భక్తి శ్రద్ధలతో విధి విధానంతో లక్ష్మీనారాయణులను అర్చించాడు, ఉపవాస వ్రతం ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు. మాసం అంతా అయ్యాక గురువుగారి కాళ్ళు పట్టుకుని ఆయన్ని పూజించి గురు ప్రదక్షిణ చేశాడు. కార్తీక మాసం అంతా అయిపోయాక చివరి రోజు గురువు గారికి ప్రదక్షిణ చేయటం చాలా పుణ్యం. ఇలా చేయగానే ఇంద్రుడి శరీరం, నల్లగా ఉన్న శరీరం కాస్త పూర్తిగా స్వచ్ఛంగా పూర్వంలా తెల్లగా అయిపోయింది. అప్పుడు ఆయన కార్తీక మాస వ్రతాచరణం పరమ పాపాలని తొలగించి పుణ్యాత్ముల్ని చేస్తుంది అని లోకానికి చెప్పి తిరిగి గురువుగారితో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈ దివ్య కథని ఈరోజు విని ఈ కథాక్షతలు పుష్పాలు పరమాత్మని సన్నిధానంలో ఉంచి అనంతరం అక్షతలు శిరస్సును చల్లుకుంటే కార్తీక వ్రతాచరణం వల్ల వచ్చే శుభాలన్నీ లభిస్తాయి. ఎప్పుడు కూడా ఈ కథ వినకపోతే ఉపయోగం లేదనగా ఉపవాసాలు ఎన్ని చేసినా, ఎన్ని దీక్షలతో ఉన్న ఎన్ని దానాలు చేసినా కార్తీక మాసంలో ఆ రోజు ఆ కథ కూడా వినాలి. ఈ కథ వినండి. తద్వారా కార్తీక మాస వ్రతాచరణ వల్ల వచ్చే ఫలితాలు పొంది భక్తులందరూ తరించండి.